గుంటూరులో బిర్యానీ హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. నగర వ్యాప్తంగా 10 టీంలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో ఉంచిన మాంసాహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీపురంలోని బిస్మిల్లా హోటల్లో 50 కేజీల చికెన్, మటన్, ఫిష్ మాంసాహారం సీజ్ చేశారు. టెస్టులు నిర్వహించి కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నామంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. రైట్, ఇక ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. శ్రీసాగర్, గుంటూరు నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. అయితే ఏదైతే మరి గుంటూరు నగరంలో పుట్టలుగా బిర్యానీ హోటల్స్ వెలుగు చూస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని రోజులుగా కూడా కొన్ని ఫిర్యాదులు అందాయి. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కమిషనర్ పూర్ణచంద్రరావు 10 టీములుగా ఏర్పడి కూడా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. అయితే మొత్తం 10 చోట్ల ఆకస్మిక తనిఖీ చేశారు. ఒకేసారి ఈ తనిఖీ కొనసాగింది. లక్ష్మీపురంలో ఉన్నటువంటి బిస్మిల్లా హోటల్, అదేవిధంగా చికెన్, మటన్ వంటి షాపుల్లో మెరుపు దాడి చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా రోజుల తరబడి ఫ్రిడ్జ్ల్లో దాచిపెట్టి పూర్తిగా మరి వంట కార్యక్రమాలు చేస్తూ కూడా అటు ప్రజలకు హానికరమైన ఫుడ్ పెడుతున్నటువంటి నేపథ్యంలో కూడా అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా సీరియస్ గా దృష్టి సారించారు. దీనికి సంబంధించి కూడా కొన్ని హోటల్స్ లో కూడా అటు మటన్, చికెన్ వంటి ప్యాకింగ్ స్వాధీనం చేసుకుని వాటికి సంబంధించి కూడా ల్యాబ్ కు పంపించిన తర్వాత వీరిపైన కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా హోటల్స్ రోజుల తరబడి ఫ్రిడ్జ్ల్లో స్టాక్ పెట్టినటువంటి వాటిని అటు ప్రజలకి అందిస్తున్నటువంటి నేపథ్యంలో అటు అనారోగ్యంలో పాలవుతున్నటువంటి నేపథ్యంలో ఈ చర్యలకైతే కొనసాగుతుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం తాత్కాలికంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీ కాకుండా అటు నెలవారీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ హోటల్స్ ను కూడా మరి సరైన ఫుడ్ ప్రజలకు అందించే విధంగా కూడా చేయొచ్చు అంటూ కూడా స్థానిక ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా మెరుపు దాడి వలన కొంత హోటల్స్ కలకలంగా మారింది. కొన్ని హోటల్స్ కూడా పూర్తిగా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడ ఆ ప్రాంతంలో తనిఖీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా షట్టర్లు క్లోజ్ చేసి వెళ్లిపోయినటువంటి పరిస్థితి వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కమిషనర్ పూర్ణచంద్రరావు, అదేవిధంగా నలుగురు ఇన్స్పెక్టర్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్ల ద్వారా కూడా సిబ్బందితో కూడా అటు ఆకస్మిక తనిఖీల్లో పాల్గొన్నారు. అయితే వీటిపైన కూడా ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీరిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనపడుతుంది. శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ రమేష్.